నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులను మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా ఇంకాస్త డిఫరెంట్ గా సమ్మర్ లో స్పెషల్ గా కూల్ గా రెండు జ్యూసెస్ తో సిద్ధంగా ఉందండి. మరి ఆ జ్యూసెస్ మనకి ఎవరు పరిచయం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనే కదా ఆలోచిస్తున్నారు. సో దిల్సుఖ్ నగర్ లో ఉన్న సౌమ్య గారు మనకు ఆ రెసిపీస్ ఏంటో పరిచయం చేస్తామంటున్నారు. మరి ఎందుకు ఆవిడ పలకరించేసి ఆ రెసిపీస్ ఏంటో మనము నేర్చుకుందాం. నమస్తే సౌమ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఓకే సమ్మర్ లో స్పెషల్ గా మా కోసం ఏ జ్యూస్ ని ఈ రోజు మాకు పరిచయం చేస్తున్నారు? విలేజ్ లో ఎక్కువ చేస్తుంటారు కదండి రాగి అంబలి. వావ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి ఆ రెసిపీస్ ని మళ్ళీ కొత్తగా వింటున్నాం. ఓకే, రాగి అంబలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. రాగి పిండి అండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్, పెరుగు. రాగి అంబలికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి సౌమ్య గారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. ఓకే స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకోవాలి. ఓకే, రాగి అంబలి అంటే రాగి పిండి కొద్దిగా వాటర్ వేసేసి లైట్ గా ఇంకా అలానే ఉంటుంది కదా, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. లేదండి, ఇది కొంచెం కొత్తగా ఓహో, అన్ని వెజిటబుల్స్ కూడా ఎక్కువ వేస్తున్నారు. క్యారెట్, ఉల్లిపాయలు, చలువ అండి. ఓకే ఓకే రైట్. ఏదో కొత్తగా ఉంటేనే కదా మాకు కొత్తదనం అనేది తెలుస్తుంది, టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. రైట్. రొటీన్ గా రాగి అంబలి అనేది అందరికీ తెలిసిందే, కానీ ఈ రోజు ఏంటంటే సౌమ్య గారు ఇంకాస్త డిఫరెంట్ గా, ఇంకాస్త హెల్త్ లు దృష్టిలో పెట్టుకొని కొంచెం డిఫరెంట్ గా తయారు చేసి చూపిస్తున్నారు. అంతే కదా సౌమ్య గారు? ఎందుకు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 4 years అవుతుంది. 4 years. ఓకే, ఏం చదువుకున్నారు? MSc DEd. ఓ, అంత కామ్గా ఉన్నారు ఏంటండి, అంత చదివి కూడా? ఫీల్డ్ లెక్చరర్ ఫీల్డ్ నుంచి వచ్చాను కదండి. అయితే గలగల మాట్లాడారు, నాకు ఛాన్స్ ఇవ్వకూడదు మీరు. కానీ ఎంత కామ్గా ఉన్నారు. బ్రేక్ తీసుకున్నా కదండి. బ్రేక్ వస్తే మాటలు కూడా బ్రేక్ వచ్చేయాలా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీ కిడ్స్ ఏమైనా ఉన్నారా? అవునండి. ఓకే, ఒక బాబు ఒక పాప. ఓకే, ఏం చదువుతున్నారు? ఏ క్లాస్? బాబు 2.5 years అండి. పాప 8 months. 8 months. ఓకే, 8 months కాబట్టి ఇంకా మీకు పాపతోనే ఫుల్ టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఓకే, బాబు ఎవరు బాగా పెంకి బాగా చేస్తుంటాడా బాబు? అల్లరి చాలా బాగా. ఇంకా ఇద్దరితో అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంటుందండి, పాపకి బాబుకి. ఓకే, ఆడిపిస్తూ ఉంటాడా? బాగా. ఓకే ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏమైనా వేసుకోవాలండి? వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఇదిగోండి. ఎన్ని వాటర్ వేసుకోవాలి? మనం ఎన్ని గ్లాసెస్ రాగి జావా కావాలనుకుంటే అన్ని గ్లాసెస్ వేసుకోవాలి. నేను 2 glasses తీసుకుంటాను. 2 glasses. ఓకే, జస్ట్ 2-3 minutes హీట్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఓకే, కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి ఈలోకి ఇంకేదైనా ప్రాసెస్ ఉందా తయారు చేసుకోవాల్సింది? ఈ రాగి పిండి అండి ఇది, దీన్ని డైరెక్ట్ యాడ్ చేస్తే ఉండలు కడుతుందండి. అవును అవును. సో నేను దీన్ని వాటర్ లో మిక్స్ చేస్తున్నాను. ఓకే, చేసేసేయండి. అంటే 2 glasses వాటర్ ఇందులో మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని స్పూన్స్ తీసుకోవాలి? ఒక గ్లాస్ కి 1 spoon సరిపోతుందండి. ఓ, ఒక గ్లాస్ కి ఓన్లీ 1 spoon సరిపోతుందా? అవునండి, తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కొంచెం రాగి మనకి జ్యూస్ లాగా తయారవుతుంది. గ్లాస్ బాగా తీసుకుంటే చిక్కగా అయిపోతుంది. ఓకే నైస్. కొన్ని వాటర్ తీసుకో. ఒక గ్లాస్ కి ఓన్లీ 1 spoon రాగి పిండినే వేసుకున్నారు. ఇందులో వాటర్ ఎన్నైనా పర్లేదు, అంటే ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. ఓకే, ఇవన్నీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయడం మీ ఓన్ ఒక తాటా లేకుంటే? మా హస్బెండ్ చెప్పారండి. వావ్, మీ వారు నేర్పించారా? మీ వారు అంటే రెగ్యులర్ గా వంట చేస్తుంటారా? లేదండి, హెల్త్ టిప్స్ చాలా ఫాలో అవుతుంటారు. ఎందుకు ఏం చేస్తూ ఉంటారు మీ వారు? టీచర్ అండి. ఆయన టీచర్, మీరు లెక్చరర్. ఏ క్లాస్ టీచ్ చేస్తూ ఉంటారు? 10th వరకు. ఓకే, కాబట్టి హెల్త్ పరంగా చాలా టిప్స్ అని తెలుసు కాబట్టి ఈ విధంగా మీకు నేర్పించారు. జనరల్ గా రాగి అంబలి డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళని, ఇది కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఓకే, అవును, రాగి అంబలి అనేది రెగ్యులర్ గా నార్మల్ గా వాటర్ మిక్స్ చేసి తాగేయడమే. బాయిల్ అయిందో కొంచెం కలుపుతూ వేసుకోవాలి, లమ్స్ ఏం లేకుండా. ఇది బిఫోర్ నైట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అట్లా ఎందుకు చేస్తారంటే కొంచెం పుల్లదనం యాడ్ అవుతుంది దానికి. ఓకే ఓకే, పోదు కదా, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదా, బయటనే ఉంటుంది. ఓకే, అంటే మార్నింగ్ మనకి 10 minutes లో రెడీ అవుతుందండి ఇది. ఓకే, అంటే ఒకవేళ టైం లేని వాళ్ళు ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసేసుకొని మార్నింగ్ సర్వ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే,
రాగి మనం ఏ విధంగా తీసుకున్నా హెల్త్ కి చాలా మంచిది, హెల్దీ అండి ఇది. అవును, ఇందులో ఫైబర్ అయినా ఐరన్ అయినా కాల్షియం అయినా హై రేంజ్ లో ఉంటుంది. అవును. సో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా హెల్దీ ఫుడ్. పిల్లలకు పెడుతూ ఉంటారా? మా బాబు తింటాడండి, పాపకి ఇంకా స్టార్ట్ చేయలేదు. చిన్న పాప కాబట్టి ఇంకా పెద్ద అయ్యాక నేర్పిస్తారు. బాబు పేరు క్యాప్ పెట్టేసి నిఖిల్ అండి. క్యాప్ పెట్టేసి, ఓకే. బాబు పేరు నిఖిల్, పాప పేరు సిరి. సిరి, ఓకే. నిఖిల్, సిరి, ఓకే. ఇంకా మీకు అంటే మీ హస్బెండ్ కూడా పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారండి. ఇంకా పేరెంట్స్ ఎవరు ఉంటున్నారు మీతో పాటు, మీరే చూసుకుంటారా? లేదు, మేమే వెళ్తామండి. ఓకే. అక్కడికి ఏ ఊరు మీది? సిద్దిపేట. సిద్దిపేట, ఓకే. సమ్మర్గా వెళ్తుంటారా లేకుంటే ఎప్పుడు? ఫెస్టివల్స్ వస్తే వెళ్తామండి, లేదంటే సమ్మర్లో. ఓకే, ఓకే. మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం, పిల్లలతో గేమ్స్. ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా బాగా ఉంది? చేస్తానండి, వంట ప్రోగ్రామ్స్ చూస్తా, టీవీలో చూస్తూ ఉంటారు. ఓకే. పెళ్లికి ముందు వంట వచ్చా మీకు? పెళ్ళైనాక నేర్చుకున్నారా? వచ్చండి. పెళ్లికి ముందు వచ్చా? అంత సిగ్గుపడుతూ చెప్పారంటే. ఇంకో 1 minute అయితే సరిపోతుంది. ఓకే, ఓకే. ఏ వంట బాగా చేస్తారు? వెజ్, నాన్ వెజ్ అన్నీ చేస్తాను. అన్నీ చేస్తారా? మీ వారు నేర్పించిన ఏవైనా రెసిపీస్లో మీకు ఇష్టమైనది ఏంటి? డాన్స్ అండి. రొయ్యల కూర చూసారా? ఇంకా ఏదైనా మీ వారు నేర్పిస్తే కానీ మీరు నేర్చుకున్నట్లేదు. పెళ్లికి ముందు వంట వచ్చని చెప్పారు కానీ అబద్ధం కదా? లేదండి, నేను చేసే టేస్ట్కి తను చేసే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఓకే. ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? తను ఓన్గా చేసు. ఓన్గానా? గ్రేట్. ఇవాళ రేపు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ముందు నేర్చేసుకుంటున్నారు వంటలా. నిన్ను స్టవ్ ఆపేద్దామండి. ఆపేద్దామా? అప్పుడే అయిపోయినట్లేనా? చాలండి. అంతేనా? ఓకే. ఎక్కువగా బాయిల్ అవసరం లేదనమాట. అవసరం లేదు. ఇది కూల్ అయ్యే పర్పస్లో కొంచెం సైడ్ తీసుకుందాం. ఓకే, చల్లగా చేసుకోవాలి. మనం కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, చల్లగైనాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పార్ట్ తీసుకున్నానండి. మన ఊర్లలో ఇలానే చేస్తారు కదండి కుండలో. కొత్తగా తీసుకొచ్చారు మా కోసం కుండని కూడా. ఇందులో పెరుగు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పెరుగు సమ్మర్లో పెరుగులా కాకుండా చల్లగానైనా లేదంటే ఇందులో అంబలితో పాటు తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు ఇందులో మనం ఏమైనా యాడ్ చేసుకోవాలి, ఇది చల్లగా అయ్యేలోగా వేసేసుకోండి. ఫస్ట్ పెరుగు తీసుకోవాలండి. పెరుగు ఎంత తీసుకోవాలి? మన ఇష్టం అండి. ఓహో, పెరుగు టేస్ట్ ఎక్కువ తీసుకుని వాళ్ళు తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాను. కుండలో ఏం చేసుకున్నా భలే టేస్ట్ ఉంటుంది కదా? చేస్తూ ఉంటారా మరి? కుండలో ఏమైనా పెడుతూ ఉంటారా? తక్కువ. పెరుగు చూసారా, చెప్పడం వరకే కానీ చేయడం వరకు. పెరుగు మాత్రం కుండలోనే ప్రిపేర్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే ఇందులో ఆల్రెడీ చాలా లిక్విడ్ ఉంది కదా, మళ్ళీ ఇందులో కూడా చల్ల అన్నాం కదండి. ఓకే, చాలా అండి. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. సౌమ్య గారు, అసలు చెప్పాలంటే ఇవాళ రేపు అందరూ ఇగో నాన్ స్టిక్ అలవాటైపోయి ఎప్పుడు అసలు మనకి కనిపించడమే లేదు, మాయ అయిపోయింది చెప్పాలి అసలు. మళ్ళీ మీరు ఒక్కసారి అప్పటి రోజుల్లో ఒకసారి గుర్తు చేశారు. ఎవరి ఐడియా? నా ఐడియా, మా హస్బెండ్ ఐడియా అనుకొని తీసుకొచ్చుకో. ఓకే, మీ వారు మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటా. రైట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేస్తున్నారా? అవునండి. క్యారెట్ తురుము అండి. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, ఓకే. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తక్కువైనా తీసుకోవచ్చు అండి, ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర అండి, ఫ్రెష్ కొత్తిమీర, అది కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నారు. అవునండి, తాగుతుంటే తగలదు కదండి. అవును. ఇలా కూరగాయలు కోయడంలో కూడా మీ వారు హెల్ప్ చేస్తూ ఉంటారా? కట్ చేయడానికి ఎక్కువ టైం ఉండదండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఆప్షన్ అండి, మనం నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, మీరు వేస్తున్నారా? వేయట్లేదండి. వేయట్లేదు. ఓకే, ఆ స్పూన్ ఇస్తారండి. ఓకే. పెరుగులో క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, అలానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నారు. చూడండి, తిక్కగా అయిపోయింది. అవును. సో మనం అంబలి యాడ్ చేస్తే ఇది కూడా చల్లగా అయిపోయింది. ఓకే, మొత్తం వేసానా? లేదండి, మనం ఎంత కావాలంటే తీసేసుకోవాలా? అవునండి. ఓకే, వేసేసుకోండి. అయితే వేస్తారా? ఎంత వేయాలో చెప్పండి. ఓకే, చాలా చాలా. అసలు మనం వేసిన రాగుల పిండే 2 స్పూన్లు, అందులో ఇంకా సగం మనం దాచిపెట్టేసాము. ఓకే, ఎంత కొంచెంతో కూడా ఎంత హెల్దీ. ఓకే అండి,
కూల్గా తీసుకుంటే అయిపోయినట్లే. ఉదయం పూట అయినా తీసుకోవచ్చు, మధ్యాహ్నం నైట్ పడుకునే ముందు ఎప్పుడు తీసుకున్నా హెల్దీ అండి ఇది. ఓకే, మరి డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే అండి. గ్లాస్ కూడా ఇగో మాకు చక్కగా ఈ గ్లాసే పెట్టారు కదా, మట్టి గ్లాసే. ఓకే, రాగి అంబల్ని గ్లాసులో తీసేసుకున్నాం. ప్లేట్ కూడా ఇక్కడ మట్టిదే కనిపిస్తుంది. ఓకే, మీ చేతిలో ఏమున్నాయి? డెకరేట్ చేద్దామని అది చేసేసేయండి. ఆనియన్, మనం ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడామో అవే వేసి పక్కన పెడుతున్నారు. ఎంత బాగుందో అంతా. ఇప్పుడు ఇలా చూస్తుంటే ఊళ్ళో ఉన్నట్లు అనిపిస్తుంది, నేను హైదరాబాద్లో ఉన్నట్లు అనిపించట్లేదు. దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మన ఆప్షన్. ఆల్రెడీ ఇది చల్లగా ఉంటుంది మజ్జిగ కాబట్టి, అలానే రాగి పిండికి కూడా చలవ చేస్తుంది కాబట్టి, ఇంకా ఆప్షనల్గా మనకి టేస్ట్ కావాలనుకుంటే నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టేస్ట్కి సిద్ధంగా ఉందా? ఇచ్చేస్తారా మరి? ఓకే, చల్లగా రాగి అంబలి టేస్ట్ చూసి చెప్పండి. సౌమ్య గారు రెడీ చేసిన రాగి అంబలి టేస్ట్కి సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడు మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. అబ్బా, చాలా బాగుంది. నాకైతే ఇవన్నీ చూస్తుంటే చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ హైదరాబాద్లో ఉన్నట్లు అస్సలు అనిపించట్లేదు. అంత టేస్టీగా ఉంది. ఇది ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి. ఎండలో సమ్మర్ బాగా మండిపోతుంది కాబట్టి ఎండల నుంచి వెంటనే ఉపశమనం లభించాలి అంటే మాత్రం ఈ రాగి అంబలి మాత్రం ఇంట్లో ట్రై చేసి చూడవలసిందే. ఏమీ లేదు, ప్రాసెస్ అంతా చాలా సింపుల్. జస్ట్ ఒక బౌలు కొంచెం వేడి నీళ్ళు వేసేసి అది కాస్త కాగినాక అందులో 2 స్పూన్స్ మనం రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసుకుని అందులో మిక్స్ చేసుకున్నాక అది కాస్త చల్లగైనాక వేరే బౌల్లో ఏం చేస్తున్నామంటే కొంచెం పెరుగు, అందులోనే కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము, అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి కొంచెం జ్యూస్ని కూడా అందులో వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసి గ్లాసులో తీసేసి తాగేసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి ఏమైనా పని ఉందో చెప్పండి? చేతులకు అసలు పని లేదు, స్టవ్తో అయితే పెద్దగా పని లేదండి. మరి ఇంత ఈజీ ప్రాసెస్ని సమ్మర్లో ఇంత కూల్గా పనిచేసే ఈ రాగి జావుని మీరైతే అస్సలు మిస్ కావద్దు. ఇంట్లో వెంటనే ట్రై చేసి టేస్ట్ చేయండి.